ఈ బెట్టింగ్ యాప్ విషయంలో సుజనా సార్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం సార్. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసేవాళ్ళు ఎలా అంటే రాత్రి రోజు కోటీశ్వర్లు అవుతారు అన్నట్టు ప్రమోట్ చేస్తారు సార్. అలా ఫాలోవర్స్ సార్ నిజమని నమ్మి లక్షల అప్పులు తెచ్చి ఇల్లు అమ్మి బెట్టింగ్లో పెట్టి చాలామంది, ఎంతమంది అంటే కొందరు రాత్రి కోటీశ్వర్లు అవుదామని, కొందరు లక్షాధికారులు అవుదామని, కొందరు పిల్లల ఫీజు కట్టాలని, కొందరు అప్పులు తెచ్చి మరి పెడతారు సార్ బెట్టింగ్లో. కానీ వాళ్ళకి అప్పులే అవుతున్నాయి సార్. ఆ అప్పులు తీర్చలేక పిట్టల ఊరేసుకొని చనిపోతుంది, సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఇంత ఘోరంగా అంటే ఘోరంగా చనిపోతుంది సార్. నిజంగా చెప్తుంది సార్. ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసిన కొడుకులకు ప్రతి ఒక్కరికి కఠిన శిక్ష విధించాలి సార్. ఎందుకంటే ఇంతమంది సాగు కారణం ఈ నా కొడుకులే సార్. ఎందుకంటే వీళ్ళు ఎట్లా అంటే మరి ఘోరంగా ప్రమోట్ కోట్లు సంపాదిస్తున్నాం. ఇట్లా మా దగ్గర రేంజ్ ఓవర్ కార్ ఉంది, బైక్ ఉంది, స్పోర్ట్స్ బైక్ ఉంది, నేను ఫ్లాట్లో తిరుగుతున్నా, నేను పెద్ద బిల్డింగ్ కట్టినా అని ఒకడు అలా మాటలు నిజమని నమ్మి మనోళ్ళు అప్పులు చేసుకుంటా నా బెట్టింగ్ యాప్లా పెడతారు సార్. ఇంత ఫ్రాడ్ సార్ ఇది బెట్టింగ్ యాప్లో. చాలామంది యువత ఎడిట్ అయిపోతుంది, పెద్దోళ్ళు తెలిసిన వాళ్ళు ఎడిట్ అయిపోతుంది, తెలియని వాళ్ళు ఎడిట్ అయిపోతుంది సార్ ఈ బెట్టింగ్ యాప్లో గురించి. సార్ మీరు తీసుకునే నిర్ణయం అయితే చాలా మంచి నిర్ణయం సార్. ఎంత మంచి నిర్ణయం అంటే ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసి నా కొడుకులు నిజంగా చెప్తున్నాను సార్. వాళ్ళు ప్రమోట్ చేయాలి, చిన్న మనిషి పెద్దోళ్ళ దాకా బెట్టింగ్ ప్రమోట్ చేసి చిన్న మనిషి పెద్దోళ్ళ దాకా తొక్కొని లోపడేసి కఠినమైన శిక్ష విధించాలి సార్. ఎలా అంటే ఇంకొకడు ఆ ఫోన్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలంటే ఇది పడాలి నా కొడుకులకి. ఇది పడితే కానీ ఇది ప్రమోట్ లాగవు సార్. ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది సార్, మరీ ఘోరంగా సార్. ఐపీఎల్ అయితే చిన్న పిల్లల నుంచి ఐపీఎల్లో బెట్టింగ్ యాప్లో ఎంత ఎడిట్ అంటే అంత ఎడిట్ అయిపోయింది సార్. ఈ క్రికెట్ ఐపీఎల్ అయితే మరీ ఘోరం సార్. చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు బెట్టింగ్ సార్. ఐపీఎల్ మీద దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు సార్. ఈ ఐపీఎల్లో లింకులు అన్నీ బ్లాక్ చేసేసారు సార్. తెలంగాణలో ఎలాంటి ఉండకుండా చేయండి సార్. ఎందుకంటే చాలామంది అప్పులు తెచ్చుకుంటా వాళ్ళ అమ్మ నాన్నకు తెలియకుండా అప్పులు చేసి అక్కడ అప్పులు చేసి తెచ్చి ఈ యాప్లలో పెడతారు సార్. వాళ్ళ భార్యలు రోడ్డు మీదకి వస్తారు సార్, అనాథలు అయిపోతుంది సార్. వాళ్ళ అమ్మ నాన్నకి కడుపు కోత మిగులుస్తుంది సార్ వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్ వల్ల. ఈ బెట్టింగ్ యాప్ లేకుండా చూడండి సార్. రేవంత్ రెడ్డి సార్, మీరు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు సార్. సుజనా సార్, మీరు తీసుకున్న నిర్ణయం, ఈ తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే బెట్టింగ్ యాప్ లేకుండా చేయాలి సార్. ఎందుకంటే చాలామంది చనిపోతారు సార్. ఇలా నష్టం లేకుండా చేయాలని కోరుకుంటున్నారు సార్. ఈ యాప్లన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టాలి సార్. మా తెలంగాణలో అసలు ఓపెన్ అవ్వద్దు సార్. ఇవి ఐడి ఓపెన్ కావద్దు సార్. మీరు తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ సార్. థ్యాంక్ యూ.